Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను కనుక పరిశీలిస్తే రీసెంట్గా రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు ఇస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అలాంటి అంశాలను కూడా మనం చూస్తే ఇటీవల వార్తలు నిలిచిన సూపర్లేటివ్ టాపిక్స్, ప్రత్యేక అంశాలని చెప్పేసి మీకు దాదాపు 2023 సంవత్సరంలో 100కు పైగా టాపిక్స్ని డిస్కస్ చేశాను. భారతదేశంలోనే లేదా ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం సూపర్లేటివ్ టాపిక్స్. అలాంటి వాటిని ప్రత్యేకంగా చూడండి. దాంతోపాటు ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన సూచీలు, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలు, గణాంకాలు, ప్రపంచ దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్, వీటి నుండి క్వశ్చన్స్ వస్తాయి. ఇటీవల వార్తలు నిలిచిన విన్యాసాల గురించి కానీ, రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం పైన క్వశ్చన్స్ వస్తాయి. వార్తలు నిలిచిన ఐఐటి సంబంధిత అంశాలు అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన కొన్ని ప్రాంతాలు, వివాదాస్పద ప్రాంతాలు కానివ్వండి, విపత్తుతో వార్తలు నిలిచిన ప్రాంతాలు కానివ్వండి, జిఐ ట్యాగ్స్ సంబంధిత అంశాలు, యునెస్కో సంబంధిత అంశాలు. సో ఇటువంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అలాంటివి ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి. అంటే ఆ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. సో అలాంటి టాపిక్స్లో ఒక టాపిక్ సూపర్లేటివ్ టాపిక్. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన, ఇండియాస్ ఫాస్టెస్ట్ వేగవంతమైన సోలార్ ఎలక్ట్రిక్ బోట్ ఒకటి వార్తల్లోకి వచ్చింది, ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సూపర్లేటివ్ టాపిక్స్ని ప్రత్యేకంగా మీరు హెడ్డింగ్ పైన ఫోకస్ చేయండి. ఇండియాస్ ఫాస్టెస్ట్, భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన ఏంటి, సోలార్ ఎలక్ట్రిక్ బోట్. ఒక బోటు సౌరశక్తి ఆధారంగా నడిచే బోటు, వేగవంతమైన బోట్. ఆ బోట్ పేరు ఏంటంటే బరాకుడా బోట్ ఇటీవల వార్తలోకి వచ్చింది. బరాకుడా బోట్ ఇటీవల వార్తలోకి వచ్చింది. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోనే వేగవంతమైన సౌరశక్తి ఆధారిత సోలార్ ఎలక్ట్రిక్ బోట్. సో దీన్ని ఎక్కడ లాంచ్ చేశారంటే కేరళ రాష్ట్రంలో దీన్ని ఆవిష్కరించడం జరిగింది. అలప్పి ప్రాంతం అంటాం కదా, కేరళ అంటేనే బ్యాక్ వాటర్స్. కేరళ ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్, ఒక రాష్ట్రం. అలా చాలాసార్లు వార్తలకు వస్తాయి. అలప్పి ప్రాంతంలో బ్యాక్ వాటర్స్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇండియాస్ ఫాస్టెస్ట్ సోలార్ ఎలక్ట్రిక్ బోట్ బరాకుడా లాంచ్డ్ ఇన్ కేరళ గుర్తుంచుకోండి. అండ్ దీనిని ఏ సంస్థలు తయారు చేశాయి, అది సెకండ్ పాయింట్. సో మజగావ్ డాక్ యార్డ్ లిమిటెడ్ అంటాం, మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అంటాము. ఇక్కడ మహారాష్ట్రలో ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ, షిప్లను తయారు చేసే సంస్థ. దాంతోపాటు ఒక ప్రైవేట్ సంస్థ, ఎలక్ట్రిక్ బోట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ. ఈ రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా భారతదేశంలోనే వేగవంతమైన సోలార్ ఎలక్ట్రిక్ బోట్, దాని పేరేంటి, బరాకుడా. సో బరాకుడా బోట్ని లాంచ్ చేశారు. ప్రత్యేకత చెప్పాను, పేరు చెప్పాను, అండ్ సూపర్లేటివ్ టాపిక్ ఎవరు తయారు చేస్తారు, ఎనఫ్. ఇలా చదవండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలుస్తున్న సూచీలు, అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే నివేదికలు, గణాంకాలు, ప్రపంచ దేశాలకు ర్యాంకింగ్స్, ఇలాంటివి టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయనే కదా. ఈరోజు ఒక టాపిక్. మెర్సర్స్ అనే సంస్థ రీసెంట్గా చాలాసార్లు వార్తలకు వచ్చింది. మెర్సర్స్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేశాము. అలా మెర్సర్స్ అనే ఒక సంస్థ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది, అమెరికా. ఆ సంస్థ ప్రతి ఏటా కూడా సిటీస్ ర్యాంకింగ్ని రిలీజ్ చేస్తుంది. అలా 11th ఎడిషన్ ఆఫ్ ర్యాంక్ వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ చూస్తే మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్, భారతదేశంలో నగరాలకు ఇచ్చే ర్యాంకింగ్. సో క్వాలిటీ ఆఫ్ లివింగ్, అత్యంత నాణ్యతతో కూడిన నివాసయోగ్యమైన నగరాల జాబితా. మరి ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక, ఆ ర్యాంకింగ్స్ ఆధారంగా ప్రపంచంలో క్వాలిటీ ఆఫ్ లివింగ్ సిటీస్ పరంగా చూస్తే ఏ 3 సిటీస్ టాప్ 3లో ఉన్నాయంటే వియన్నా ఆస్ట్రియా, మనందరికీ తెలుసు, జురిచ్ స్విట్జర్లాండ్, అండ్ నెక్స్ట్ సిటీ వచ్చేసి వ్యాంకోవర్. ఇవి ప్రపంచంలోనే క్వాలిటీ ఆఫ్
సిటీ లివింగ్ ర్యాంకింగ్స్లో టాప్ 3 పొజిషన్లు ఉన్నాయి. మరి భారతదేశంలోని మొదటి స్థానంలో ఏది ఉంది అంటే హైదరాబాద్. మన భారతదేశంలో క్వాలిటీ ఆఫ్ లివింగ్కి సంబంధించి హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో తీసుకుంటే 153rd పొజిషన్లో ఉంది. ఈ అన్నీ చూస్తే సెకండ్ భారతదేశంలో పూణే ఉంది, ప్రపంచంలో అయితే 154th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ బెంగళూరు, భారతదేశంలో అయితే 3rd పొజిషన్లో ఉంది. సో క్వాలిటీ ఆఫ్ లివింగ్కి సంబంధించిన అంశం మెర్సర్స్ ఇండెక్స్. సూచీలపైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయకండి. అది ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా. మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్, ఇప్పటి వరకు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో నేను CA 360 కోర్స్ని లాంచ్ చేశాను. ఇప్పటికే 1 year అయింది ఆల్మోస్ట్. ఇంకొక 1 month అయితే 1 year. ఈ కోర్స్లో నేను కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్తో డీల్ చేస్తున్నాను. దాంతోపాటు ప్రతి ఒక్క అభ్యర్థి ఏ పోటీ పరీక్షను దృష్టిలో ఉంచైనా చదువుకోవాల్సిన కొన్ని తప్పనిసరి టాపిక్స్ ఉంటాయి. వాటిని స్పెషల్ వీడియోస్ అని చెప్పేసి రిలీజ్ చేశాను. అవన్నీ చూడండి, అట్లీస్ట్ ఆ లిస్ట్ అయినా చూడండి. నెక్స్ట్ క్విక్ రివిజన్ వీడియోస్ అని చెప్పేసి తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండాలని చెప్పేసి వీడియోస్, అండ్ మంత్లీ మ్యాగజైన్స్, PDFs, స్పెషల్ వీడియోస్, ఇవన్నీ కూడా ఈ కోర్సులోనే ఒక్కసారి లిస్ట్ చూడండి సరిపోతుంది. సో ఇటువంటి టాపిక్స్ అందులో కవర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి భారతదేశంలోనే మొదటిసారి దాదాపు 2007 సంవత్సరం తర్వాత, సో ఆఫ్టర్ 12 years ఇండియా గెట్స్ ఫస్ట్ పేర్ ఆఫ్ సైబీరియన్ టైగర్స్. సైబీరియా పులులను భారతదేశంలో మొదటిసారి చూస్తాం. ఇక మనం 12 ఏళ్ళ తర్వాత ఎనిమల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఇటీవల మనం లారా అండ్ అకమాస్ టైగర్స్, 2 టైగర్స్, పేర్ ఆఫ్ టైగర్స్, వీటిని ఎక్కడ నుండి అంటే సైప్రస్ దేశం నుండి మనం తీసుకురావడం జరిగింది ఎనిమల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా. అండ్ ఎక్కడ వీటిని భద్రపరచడం జరుగుతుంది అంటే డార్జిలింగ్, వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్లో పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్. ఎగ్జామినేషన్ డైరెక్ట్ అడగవచ్చు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్లో వీటిని అక్కడ మనం వదిలేయడం జరిగింది. అక్కడ పెరుగుతున్నాయి 12 ఏళ్ళ తర్వాత సైబీరియన్ టైగర్స్. సో ఇటువంటివి చూడండి, ప్రాజెక్ట్ చీతా కానీ సైబీరియన్ టైగర్స్ కానీ. ఇక్కడ చూడండి, అప్పుడు ప్రాజెక్ట్ చీతానేమో కునో నేషనల్ పార్క్, అది మధ్యప్రదేశ్, ఇదేమో వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారత్ ఒమన్ సంబంధాలు అంతర్జాతీయ అంశాల్లో భాగంగా ఇటీవల ఒమన్ దేశాధినేత మన భారతదేశానికి విచ్చేయడం జరిగింది. తన పేరు చూడాలి, అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ ఒప్పందాలు ఏవైతే ఉంటే వాటి గురించి చూడాలి. సో ఢిల్లీలో ఇటీవల గత శనివారము ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఇటీవల భారతదేశాన్ని పర్యటించిన ఒమన్ సుల్తాన్ పేరేంటి అంటారు, హైతమ్ బిన్ తారిక్. గుర్తుంచుకోండి, తనతో ప్రధానమంత్రి గారు భేటీ అయ్యారు. భారతదేశంలో భారత్ ఒమన్ మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో కొన్ని ఒప్పందాలు వార్తల్లోకి వచ్చినాయి. భారత్ ఒమన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా మరొక కీలక ముందడుగు పడింది. సముద్ర జలాలు, డిజిటల్ చెల్లింపులు, అంతరిక్షం, హరిత ఇంధనం, క్రికెట్ తదితర 10 కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకునే లక్ష్యంతో భారత ప్రధాని మోదీ ఒమన్ పాలకుడు సుల్తాను హైతమ్ బిన్ తారిక్ ఓ దార్శనిక పత్రాన్ని ఆమోదించడం జరిగింది. దీంతోపాటు వీలైనంత త్వరగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకోవాలని వారు నిర్ణయించడం జరిగింది. గుర్తుంచుకోండి, ఓకేనా? ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీకు నేను నా పర్సనల్ వాట్సాప్ ఛానల్ ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్లో మీకు నేను మినిట్ టు మినిట్ అప్డేట్ని అందిస్తున్నాను. సో నిన్నటి రోజున మీకు అందించాను, ఒక్కసారి ఈ టాపిక్ని చదవండి. అండ్ నెక్స్ట్, ఇటీవల ఎర్ర సముద్రం తరచూ వార్తల్లోకి వస్తుంది. బ్లాక్ సీ రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుంది, ఎర్ర సముద్రం తరచూ వార్తల్లోకి వస్తుంది. ఇటీవల అమెరికాకి సంబంధించిన ఒక షిప్ని హైజాక్ చేశారు అక్కడ. దాని తర్వాత పర్యవసానాలు జరుగుతున్నాయి. అలా వార్తల్లోకి వచ్చిన సముద్రాలు కానీ ప్రాంతాలు కానీ ప్రత్యేకంగా చూడండి. సో ఇక్కడ ఎర్ర సముద్రంలో డ్రోన్ల యుద్ధం జరుగుతుంది. ఒక్కరోజే 15 డ్రోన్లను అడ్డుకున్న అమెరికా, బ్రిటన్ హౌతీ రెబల్స్ పనేనని వెల్లడిస్తున్నారు. ఎర్ర సముద్రం ఎరుపెక్కింది. ఒక్కరోజే ఇజ్రాయెల్ దిశగా యమన్ కేంద్రంగా పనిచేసే హౌతీ రెబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 15 డ్రోన్లతో యుద్ధానికి దిగారు. వాటిలో 14 డ్రోన్లను అమెరికా, ఒకదాన్ని బ్రిటన్ విజయవంతంగా కూల్చేసినాయి.
వాణిజ్య నౌకలే లక్ష్యంగా రెబల్స్ ఈ దాడులకు పాల్పడ్డారని అమెరికా, బ్రిటన్ వెల్లడించారు. గుర్తుంచుకోండి, ఎర్ర సముద్రం ఈ ప్రాంతంలో నౌకలే లక్ష్యంగా ప్రయోగించిన 14 డ్రోన్లను పేల్చేశారంట. గుర్తుంచుకోండి, ఇటీవల ఆ ప్రాంతం తరచూ వార్తల్లోకి వస్తుంది. ఇటీవల అమెరికాకి సంబంధించి కూడా ఒక షిప్ని హైజాక్ చేశారు. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో మనకు రెడ్ సీ, ఎర్ర సముద్రం ఆనుకొని ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో 6 దేశాలను గుర్తుంచుకోండి. ఒకటి వచ్చేసి మనకు ఈజిప్ట్, సౌదీ అరేబియా, సూడాన్, ఎరిత్రియా, యమన్, జిబౌటి. గుర్తుంచుకోండి, ఎర్ర సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలు. సో వీటిపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగవచ్చు కూడా. ఎర్ర సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాల్లో ఉన్నవేంటి, లేనివేంటి అని. అండ్ రీసెంట్గా బ్లాక్ సీకి సంబంధించి కూడా మనం చూసాము. నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉన్న 6 దేశాల పేర్లేంటి, ఇటువంటివి అడుగుతారు. ఓకేనా. అండ్ నెక్స్ట్, బాల్య వివాహ నిర్మూలనలో చర్యల్లో 2016-21 మధ్య భారత్లో స్తబ్దత అనేది ఏర్పడిందని చెప్పేసి ది ల్యాన్సెట్ గ్లోబల్ హెల్త్ వారు ఒక అధ్యయనంతో వార్తల్లోకి వచ్చారు. భారత్లో బాల్య వివాహాల నిర్మూలన దిశగా చేపడుతున్న చర్యల్లో ఇటీవల కాలంలో పూర్తిగా స్తబ్దత ఏర్పడిందని ది ల్యాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. ఇప్పటికీ ప్రతి 5 బాలికల్లో ఒకరికి, 6 బార్లలో ఒకరికి బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిపింది. 2016 నుంచి 21 మధ్య పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బాల్య వివాహాల ఆచారం సర్వసాధారణంగా మారిందని పరిశోధకులు చెప్తున్నారు. మణిపూర్, పంజాబ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ సహా 6 రాష్ట్రాల్లో బాలికల వివాహాలు పెరిగినట్లు వారు తెలిపారు. అలాగే ఛత్తీస్గఢ్, గోవా, మణిపూర్, పంజాబ్ తదితర 8 రాష్ట్రాల్లో బాలుర వివాహాలు పెరిగినట్లు ల్యాన్సెట్ చెప్పింది. భారతదేశంలో 1993 నుంచి 2021 మధ్య జరిగిన 5 జాతీయ కుటుంబ సర్వే, ఆరోగ్య సర్వేల వివరాలను వారు జోడించడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఇథనాల్ ఉత్పత్తిలో చెరుకు రసం వినియోగపై నిషేధం తొలగింపు. లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేస్తాము. ఇథనాల్ ప్రొడక్షన్లో షుగర్ కేన్ జ్యూస్ కానీ, చెరుకు రసాన్ని కానీ వాడడాన్ని నిషేధించారు. ఎందుకంటే భారతదేశంలో షుగర్ అవైలబిలిటీని ఉంచడానికి. ఒకవేళ సప్లైకి ఆధారంగా డిమాండ్ ఉండాలి, డిమాండ్ ఆధారంగా సప్లై ఉండాలి. డిమాండ్ అనేది పెరుగుతూ సప్లై తగ్గింది అనుకోండి, ఇన్ఫ్లేషన్ వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గత వారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఏంటంటే ఇథనాల్ ప్రొడక్షన్లో చెరుకు రసం వీటిని వాడద్దన్నారు. ఇప్పుడు ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. ఇథనాల్ ఉత్పత్తికి చెరుకు రసం అండ్ హెవీ మొలాసిస్ వినియోగించకుండా నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీంతో కంపెనీలు ఇథనాల్ తయారీలో చెరుకు రసం, BHV మొలాసిస్ వినియోగించుకోవచ్చు. అయితే ఇందుకు 17 లక్షల టన్నుల పరిమితి విధించింది. వచ్చే ఏడాది అక్టోబర్తో ముగిసే 2023-24 సరఫరా ఏడాదికి ఈ పరిమితి వర్తిస్తుందంట. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే ఇటీవల కువైట్ పాలకుడు షేక్ నవాఫ్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చిన షేక్ నవాఫ్ ఏ దేశానికి సంబంధించి అంటే కువైట్. సో కువైట్ పాలకుడు షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా ఇటీవల తుదిశ్వాస విడిచారు. గత పాలకుడు షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా షేక్ నవాఫ్ను 2006లో యువరాజుగా ప్రకటించారు. 2020లో 91 ఏళ్ల వయసులో షేక్ సబా కన్నుమూయడంతో కువైట్ ఎమీర్గా నవాఫ్ ఇతను బాధ్యతలు స్వీకరించారు. సో ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇటీవల మరణిస్తూ వార్తలోకి వచ్చిన కువైట్ పాలకుడు పేరు ఏంటంటే షేక్ నవాఫ్ అల్ అహ్మద్ సబా. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఇటీవల భారతదేశానికి సంబంధించిన ఒక వెటరన్ యాక్టర్ కబీర్ బేడికి ఇటలీ దేశానికి సంబంధించిన ఒక సివిలియన్ హానర్ అనేది వచ్చింది. సో ఆ హానర్ ఏదో చూడండి. నటుడు కబీర్ బేడిని ఇటలీ ప్రతిష్టాత్మక పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్తో సత్కరించారు. కళలు, సాహిత్యం, ఆర్థికం, ప్రజాసేవ, సామాజిక దాతృత్వ, మానవతా కార్యకలాపాల్లో కృషి చేసే వారికి గుర్తింపు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఇటలీలోని ఒక పౌర పురస్కారానికి ఎంపికైన భారతీయ నటుడు కబీర్ బేడి అని గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం. ఈ పుస్తకం గురించి లాస్ట్ 1 month బ్యాక్ మీకు చెప్పాను. ఇటీవల దీన్ని లాంచ్ చేస్తూ వార్తల్లోకి వచ్చింది. ఆవిష్కరించే ముందే చాలా పుస్తకాల గురించి మీకు చెప్పాను. ఇటీవల ప్రణబ్ ముఖర్జీ గారి డాక్టర్ రాసిన పుస్తకం, శర్మిష్ఠ గారు రాసిన పుస్తకం వివాదమైంది, సోమనాథ్ గారు రాసిన పుస్తకం వివాదమైంది. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇక్కడ ఆర్థికవేత్తలు అనుకోవచ్చు, RBI మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు రాసిన పుస్తకం బ్రేకింగ్ ద మౌల్డ్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన బ్రేకింగ్ ద మౌల్డ్ పుస్తకం యొక్క రచయితలు ఎవరు అంటే 2 ఆర్థికవేత్తలు, రఘురామ్ రాజన్ గారు, రోహిత్ లాంబా గారు. సో రోహిత్ లాంబా, రఘురామ్ రాజన్. సో ఈ పుస్తకం యొక్క ట్యాగ్లైన్ ఏంటంటే రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్.
సో పుస్తకం పేరు ఏ భాషలో ఉందో అదే పేరు గుర్తుంచుకోవాలి, ట్యాగ్లైన్ గుర్తుంచుకోవాలి, రచయితలు గుర్తుంచుకోవాలి, ప్రత్యేకతలు ఏంటో గుర్తుంచుకోవాలి. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి దీన్ని పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు రీసెంట్గా ఆవిష్కరించడం జరిగింది. మీకు పుస్తకాల నుండి 2 ప్రశ్నలు లేదా 3 ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో. మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో 2023 సంవత్సరంలో వార్తల్లోకి వచ్చిన దాదాపు 70 నుండి 80 పుస్తకాల సమాచారాన్ని మీకు ఇచ్చాను. ఒకే వీడియోలో అన్నీ చెప్పాను టాపిక్స్. ఆ పుస్తకాల పేర్లు గుర్తుంచుకోండి, ఆ పుస్తకాన్ని విడుదల చేసిన వారు కొన్నిటికి సంబంధించి అడగవచ్చు, ఆథర్స్ గుర్తుంచుకోండి, ఆటోబయోగ్రఫియా, పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటో చూడండి. ఓకేనా? ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మనకు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారతదేశంలోని అత్యంత వేగమైన సోలార్ ఎలక్ట్రిక్ బోట్ బరాకుడా వార్తల్లోకి వచ్చింది. ఇటీవల మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్ వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలో 12 ఏళ్ల తర్వాత మొదటిసారి సైబీరియన్ టైగర్స్ పద్మజ నాయుడు హిమాలయన్ జువాలజికల్ పార్క్లో వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఒమన్ ఇండియా ఒమన్ రిలేషన్ అండ్ ఎర్ర సముద్రంలో డ్రోన్ల యుద్ధం అని చెప్పేసి ఎర్ర సముద్రానికి సంబంధించిన మ్యాప్. అండ్ నెక్స్ట్ బాల్య వివాహాల నిర్మూలనలో 2016-21 మధ్య భారత్లో స్తబ్దత ఏర్పడిందని ల్యాన్సెట్ గ్లోబల్ హెల్త్ వారు చెప్తున్నారు. ఇథనాల్ ఉత్పత్తిలో చెరుకు రసం వినియోగంపై నిషేధం తొలగించింది భారత ప్రభుత్వము. అండ్ నెక్స్ట్ కువైట్ పాలకుడు షేక్ నవాఫ్ కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ నెక్స్ట్ కబీర్ బేడికి ఇటలీ పురస్కారం దక్కింది. అండ్ బ్రేకింగ్ ద మౌల్డ్ అనే ఒక పుస్తకం రఘురామ్ రాజన్ గారు, లోహిత్ లాంబా గారు ఆథర్స్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.